నరేంద్ర మోడీ టాప్ 1 భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎవరిని గుర్తిస్తున్నారు అంటే భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీని గుర్తిస్తున్నారు. అయితే అనూహ్యంగా సెకండ్ ప్లేస్కి మోహన్ జీ భగవత్ వచ్చి చేరుకోవడం అన్నటువంటి సంచలనం. ఇండియా టుడే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సర్వే కీలకమైనటువంటి దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్టు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. 2024 దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నాయకుల పనితీరు ఆధారంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోడీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారని విశ్లేషించింది. కేంద్రంలో ప్రధాని మోడీ తర్వాత అత్యంత శక్తివంతుడిగా పేరొందిన అమిత్ షా ఈ జాబితాలో దేశంలో 3వ శక్తివంత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రి కళ్ళు చెవుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ ఆమోదం తర్వాతనే ముందుకెళ్తోంది. వరుసగా 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తివంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకి వెళ్ళిన 2024 ఎన్నికల్లో ఫినిక్స్ పక్షిలా ఎగసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారన్నటువంటి వార్తని ఇండియా టుడే హైలైట్ చేసింది. ఇండియా టుడే సాధారణంగా ఏంటంటే ఇదివరకు పబ్లిక్ నుంచి సర్వేలు చేసేది ఇండియా టుడే మార్గ్ సర్వేలు, అలా కాకుండా ఇప్పుడు తమ అంచనా కిందన హైలైట్ చేస్తోంది.